హనుమత్ జయంతి తెలంగాణ ప్రాంతంలో చైత్ర పౌర్ణమి రోజు ఆచరించేటువంటి ఒక వ్రతం. మరి హనుమత్ జయంతి అంటే హనుమంతుడి పుట్టినరోజు అనుకుంటారు. కాదు, చాలామంది తెలియక ఆ విధంగా అనుకుంటారు. హనుమద్ విజయోత్సవము. ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. విజయోత్సవం ఏమిటి అంటే భక్తుడికి భగవంతుడు దర్శనం ఇచ్చినటువంటి రోజు. విశేషమైనటువంటి భక్తుడు హనుమంతుడు, మనందరికీ తెలుసు. అయితే అటువంటి హనుమంతుడికి రామచంద్రమూర్తి చైత్ర పౌర్ణమి రోజు దర్శనమిచ్చాడు. మొట్టమొదటిసారి కలిసినటువంటి రోజు. హనుమత్ జయంతి మరి ఎప్పుడు అంటే వైశాఖ బహుళ దశమి. గుర్తుపెట్టుకోండి, వచ్చేటువంటి నెలలో 22వ తారీఖున, మే 22వ తారీఖున వస్తుంది. అలాగే హనుమంతుడికి 3వ విశేషమైనటువంటి రోజు ఉంది. ఏమిటి అంటే మార్గశిర ద్వాదశి, హనుమద్ వ్రతము అంటారు దాన్ని. ఆ హనుమద్ వ్రతం ఏమిటి అంటే లంకలో హనుమంతుడు సీతాదేవిని చూసినటువంటి రోజు. ఈ మూడు కూడా హనుమంతుడికి విశేషమైనటువంటి రోజులు. కాబట్టి రేపటి రోజు దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళండి, లేదా హనుమంతుడి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని అర్చన చేయించుకోండి. విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు.